హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కేసరిని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని మనం కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి నైవేద్యంగా నివేదిస్తాం. దీనికి ముందుగా మనం ఒక కప్పు దలసరి అటుకుల్ని తీసుకుని లో ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. లేదా మనం ఈ అటుకుల్ని 2 గంటలు ఎండలో పెట్టుకున్నా సరిపోతుందండి. ఈ అటుకుల్ని బాగా కరకరలాడే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన అటుకుల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని లో స్పీడ్లో రవ్వలా చేసుకోవాలి. దీనికి 4-5 పల్సులు ఇస్తే చాలు, ఇలా రవ్వలా రెడీ అవుతుంది. దీన్ని మరీ మెత్తగా పౌడర్లా చేయకూడదు. మనం పాన్లో 3 స్పూన్స్ నెయ్యి తీసుకుని దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, మనకి నచ్చితే పిస్తా కూడా వేసుకుని దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన జీడిపప్పు, బాదం పప్పుల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వని వేసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. ఇది లైట్గా మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. మనకి ఇలా కలర్ చేంజ్ అవ్వడం వల్ల ఈ హల్వా టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తుంది మనకి. దీంట్లో మనం 1 కప్పు అటుకులకి మనం 2 కప్పులు మరుగుతున్న నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళని పోస్తూ అటుకుల్ని బాగా కలపాలి. ఎందుకంటే మనకి ఈ టైంలో ఉండలు కట్టే అవకాశం ఎక్కువ. ఉండలు కట్టకుండా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ వాటర్నంతా ఈ అటుకుల రవ్వ బాగా అబ్జర్వ్ చేసేదాకా మనం దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. దీంట్లో మనం కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వాడుతున్నాను. మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ని తీసుకోండి. ఈ కుంకుమ పువ్వు దాని కలర్ అనేది కరెక్ట్గా షుగర్ వేసినప్పుడు కరెక్ట్గా బయటకు వస్తుంది మనకి. ఇలా మొత్తం దగ్గర పడేదాకా బాగా ఉడకనివ్వాలి. మనం ఇక్కడ 1 కప్పు అటుకులకి మనం 3/4 కప్పు పంచదార తీసుకుంటున్నాం. ఇలా మనకి 3/4 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి పంచదార వేయగానే మనకి పాకం వస్తుంది కదండి, దానివల్ల హల్వా అంతా కొంచెం లూజ్గా అవుతుంది. మళ్ళీ మనం దాన్ని దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. నేను ఇక్కడ 1/4 కప్ ఆఫ్ గీని స్పూన్ బై స్పూన్ వేస్తూ హల్వాని ఉడకనిస్తున్నా కరెక్ట్గా. కానీ ఈ హల్వాకి ఈ నెయ్యి అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. మనకి హల్వా టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా కరెక్ట్గా వస్తుంది నెయ్యి వేయడం వలన. మనకి నెయ్యి తక్కువ తినాలనుకునే వాళ్ళు నెయ్యిని తగ్గించుకోండి. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పులను వేసి బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడకనివ్వాలి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి రెడీ అయ్యింది. ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఖచ్చితంగా మీరు ఈ అటుకుల కేసరిని నైవేద్యంగా నివేదించండి. ఎంతో తేలిక కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.